धरणिगोत्रोत्तमस्य कल्याण किरण्नामदेश्या संध्यानाम्याः मंडपडिगोत्रोत्तमस्य विनयकुमारनामदे जन्ममानाम्याः कपिपालगोत्रोत्तमस्य वेंकटेश्वरराव वेंकटदुर्गा भवानी नाम्याः जनकपालगोत्रोत्तमस्य पूर्णचन्द्ररावनामधेयस्य भारद्वाजगोत्रोत्तमस्य गोपालाचार्य लक्षणा नाम्याः वैदिपाल అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి మొన్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈ రోజు ఎట్లయితే మనందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. నాన్న చనిపోతే జెండా కప్పనేలేదండి బాబు కంచరాగా చనిపోతే మేము వెళ్ళాను చచ్చిపోయిన రోజు టీడీపీ జెండా కప్పనేలేదండి. ఆ రోజు ఇయ్యాలు వచ్చి తిరుగూరు మండలం నిన్నకాక నిన్నగా సభ్యత్వం లేదండి. నిన్నగా సభ్యత్వం లేదు. కంచిబాబు వాడు ఆయన పేరు చెప్తే ఈయన పేరు రాయటం ఏంటండి? చేశారండి. వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని నమ్ముకొని 1500 మంది ఉన్నారండి ఓటర్స్. మరి 1500 మంది కావాలా లేకపోతే వాళ్ళు కావాలా? ఎక్కడికి పోయినా కూడా అసలు మాకు తెలియకుండా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు అనుచరిస్తున్నారండి. మొన్న రెడ్డి గారికి మోకాళ్ళు బాగురాక నేను తిరగలేని వద్దన్నారు. మరి ఎవరికన్నా ఇచ్చుకోవచ్చుగా? ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు? మా 5 వచ్చే తెలిసిస్తున్నారు. మేము పార్టీలో రెడ్డి గారి ముందు ఒక్క ముక్కలో ఒక మాట చెప్తాను. అతనికి మన పార్టీకి సంబంధం లేదు. మేము 4 ఎకరాలు పొలం నా బిడ్డను నిలబెట్టానండి. నా తమ్ముడు అక్కడైనా మా అమ్మ మా నాన్నగారు ఉన్నాయి అసలు బయటికి రానిలా. రెడ్డి గారి చదువు లేదని చెప్పి ప్రతి ఒక్కరిని ఏకానిస్తుంటే రెడ్డి గారు మా తమ్ముడు వచ్చిండు బయటికి. లేకపోతే ఆయనకు అసలు రాజకీయం ఎవరనే తెలియదండి. వచ్చిన వాళ్ళు అట్లా ఎస్సీని పెట్టుకొని కూడా గెలిపించట్టు చేసి అంత చేసి రోడ్లు పోసి ఊళ్ళు బాగు చేస్తే మాకు 4 ఎకరాలు పొలం అమ్ముకున్నాం. ఇప్పుడు రెడ్డి గారు కార్డు పోయింది అండి, నా కార్డు పోయింది. మేము చేసేది ఏంటండి మా పరిస్థితి? ఇంతమంది జనం నమ్ముకున్నారు. జనాలు వదిలిపెట్టుకోవాలా రాజకీయాలు వదిలిపెట్టుకోవాలా? చూడమ్మా, ఇంతమంది జనం మనసులో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా 24వ తారీఖున పల్లా శ్రీనివాస్ గారు మనల్ని రమ్మన్నారు. 24వ తారీఖున మీ ఊరు నుండి ఎంతమంది వస్తారో అంతమంది బయలుదేరారు. ఓకేనా? మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు.
ఎక్కడైనా అంటే